హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో వరిపిండితోటి మంచి స్నాక్ రెసిపీ ఒకటి చూపించబోతున్నాను. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మనం ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా మజ్జిగతోటి పిండి కలిపి చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటాయి. అందరూ ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ముందుగా అయితే ఒక కప్పు పెరుగుని తీసుకొని ఇందులో వేసేసుకొని ఇలా మజ్జిగ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకొని నేనైతే 2 ఇలా కట్ చేసి వేసుకున్నాను. 1 ఇంచు అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక గిన్నె తీసుకొని అందులోకి కప్పున్నర వరిపిండి వేసుకున్నానండి. మీరు చేసుకునే దాన్ని బట్టి మీరు వరిపిండిని వేసుకోండి. అందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక గంట పాటు పచ్చిశనగపప్పుని ముందే నానబెట్టేసుకున్నానండి. వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగేసేసి ఇందులోకి వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. మీకు ఇలా నచ్చకపోతే చిన్నవైనా కట్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం కరివేపాకు, మనం మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్దనే వేసేసుకొని ఒకసారి బాగా ఇలా ఉల్లిపాయలు నలిపేసేసి బాగా పిండిలో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత మీరు ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకొని చాలకపోతే గనక అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి కొంచెం కొంచెం మజ్జిగని వేసుకొని కలుపుకోవాలండి. ఇలా ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. నేనైతే పూర్తిగా మజ్జిగతోనే కలుపుకున్నానండి. మీకు చివరిలో కొంచెం మజ్జిగ సరిపోకపోతే కొంచెం వాటర్‌నైనా వేసుకొని పిండిని ఇలాగా సాఫ్ట్‌గా కలిపేసుకోండి. మీకు గట్టిగా కావాలనుకుంటే గనక కొంచెం గట్టిగా అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని దానిపైన ఇలా నూనె అప్లై చేసేసుకోండి. కవర్ లేకపోతే ఒక క్లాత్‌ని వాటర్‌లో ముంచేసి వాటర్ అంతా పిండేసేసి తడి క్లాత్ మీద చేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయండి. ఇలా కవర్ పైన ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని మీకు నచ్చిన సైజులో చేసుకోండి. నేనైతే ఇలా మీడియం సైజ్ ఉండని చేసుకుంటున్నాను. మీకు పెద్దవి కావాలంటే ఇంకొంచెం ఎక్స్‌ట్రా పిండిని తీసుకొని చేసేసుకోండి. చూసారు కదా! ఈ విధంగా రౌండ్‌గా చేసుకోవాలి. మరీ పల్చగా కాదు, మరీ మందంగా కాదండి. మీడియం మందంతో చేసుకున్నామంటే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బాగా వస్తాయన్నమాట. మీకు బాగా క్రిస్పీగా కావాలనుకుంటే పల్చగా అయినా చేసుకోండి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బాండీలో ఆయిల్ హీట్ చేసుకోండి. పిండి కలుపుకునేటప్పుడే నేనైతే హీట్ చేసుకున్నానండి. ఇందులో చిన్న ఉండను వేసి చూసుకోండి ఆయిల్ కాగిందో లేదో. ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఇందులోకి వేసేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. మీకు ఇంకా మెత్తగా కావాలంటే కొంచెం ముందే తీసేసుకోవచ్చండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్‌లోకి పక్కన పెట్టేసుకుందాము. ఇదే విధంగా నేను మిగిలినవి కూడా చేసేసుకున్నానండి. నాకైతే చాలా బాగా వచ్చాయి. టేస్టీగా కూడా ఉన్నాయి. తప్పకుండా ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమీ లేనప్పుడు మీరు ఇలా ట్రై చేయండి. ఎప్పుడు వాటర్ వేసి కలుపుకుంటూ ఉంటాం కదా! అలా కాకుండా ఇలా మజ్జిగతోటి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్టీగా కూడా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.